నమో వెంకటేశాయ. ధనుర్మాసం మహోత్సవంలో భాగంగా ఇవాళ 7వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే స్వామివారి కైంకర్యంని చూసి స్మరించుకోండి. జై శ్రీమన్నారాయణ. అలాగే ఈ రోజు పాసురంలో మరి ఒక గోపికమ్మని మేల్కొలుపుతున్నారు మన గోదాగోష్ఠి. ఏ విధంగా అంటే, ఈ గోపికమ్మ కూడా నిద్రిస్తూ ఉన్నారా, పలవరిస్తూ ఉన్నారా, లేచి రావడం లేదు ఎంతకి బయటికి. అమ్మ సూర్యోదయం అయిపోయింది, లేచి రండి అంటూ మన గోదాగోష్ఠి మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాసురాన్ని ముందుగా అనుసంధించుకుందాం. 7వ పాసురం. கீசு கீசென்றெங்கும் மானை சாத்தன் கலந்து பேசின பேச்சிரவம் கேட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேத்து மாசனரம் கொழலா எச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்மெள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தையோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. దేశముడయాయ్, మంచి తేజస్సు కలిగినటువంటి గోపికను మేలుకొలుపుతున్నారు. చూడండి, తేజస్సు ఎప్పుడొస్తుందో తెలుసా? ఉదాహరణకి ధనుర్మాసంలో అందరూ తెల్లవారుజామున లెగుస్తారు 3-3:30 కల్లా. ఉదయము సాయంత్రం 2 పూట్ల గోష్ఠి కార్యక్రమాలు ఉంటాయి. పగలంతా భగవద్ చింతనలో భగవద్ ధ్యానంలో గడిపేస్తూ ఉంటారు. మనం లౌకికమైన భాషలో చెప్పుకోవాలంటే, ఈ కాలం యువతి యువకులు అంటే ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరించేటువంటి వాళ్ళు రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళి మేకప్లు ఫేషియల్స్ చేయించుకోవచ్చు కానీ ఈ కాలంలో చెయ్యకపోయినా వాళ్ళ వర్చస్సు పెరిగిపోతూ కనిపిస్తుంది. మీరు గమనించి చూడండి. భాగవతుల గురించి చెప్తున్నా. భాగవతులే ఈ విధంగా ఉంటున్నారంటే భగవద్ గుణానుభవం చేసుకోవడం వల్ల కలిగినటువంటి తేజస్సు. అదే ఆచార్యులు, గొప్పవారు, జ్ఞానాదికులు నిరంతరం భగవంతుణ్ణే నమ్మి ఆయన్నే మనసులో ఆరాధన చేసేటువంటి వాళ్ళ చుట్టూ ఒక ఆరా కనిపిస్తుంది. మీరు కరెక్ట్. అటువంటి ఆరా ఎందుకు వస్తుందంటే భగవంతుని యొక్క వైభవ స్మరణ వల్ల వాళ్ళల్లో కలుగుతున్నటువంటి తేజస్సు. అటువంటి తేజస్సు ఈనాటి గోపికలో చూశారు మన గోదాగోష్ఠి. వీరి సందేహం ఏమిటంటే, ఒకవేళ లోపల నిద్రిస్తున్నటువంటి గోపికమ్మ దగ్గరికి కృష్ణుడు వచ్చాడేమో, అందుకని ఈమె బయటికి రావడం లేదేమో, మేమందరం ఇక్కడ వేచి ఉంటే ఈమె ఎంత అదృష్టవంతురాలు, కృష్ణయ్యతో కూడి ఉంటుంది అనే ఒక సందేహాన్ని వెలిపిస్తున్నట్లుగా వీళ్ళు అంటున్నారనమాట. ముందుగా లేచి రావమ్మా అంటే, ఏంటి ఉదయం అయిందా అప్పుడే, దానికి ఏమిటి గుర్తు చెప్పండి అని అంటే, లోపల ఉన్న గోపిక, అయ్యో భరద్వాజ పక్షులన్నీ కూడా కీచుకీచమంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి, నువ్వు వినలేదా అంటున్నారు. నిన్నటి పాసురంలో చూసుకున్నాం, పక్షుల కిలకిలా రావాలు ఆహారానికి వెళుతూ వెళుతూ ఇప్పుడు భరద్వాజ పక్షులు ఏమిటంటే రోజంతా తాము ఎడబాసి ఉండాలి కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నాయి పక్షులు. వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ కారణంగా ఈ రోజు భరద్వాజ పక్షులు ప్రేమకి ప్రతిరూపంగాను చెప్తారు. అవి ఒక రకం పక్షులు. ఆ భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయట. విడిపోతున్నారు కదా, రోజంతా కలుసుకోరు, మళ్ళీ సాయంత్రం వేళప్పుడే కదా వచ్చేది, అందుకని అవేవో ప్రేమగా మాట్లాడుకుంటున్నాయి, నువ్వు వినలేదా అని అంటున్నారు. అందుకని మీరు ఆ భరద్వాజ పక్షుల యొక్క కిలకిలా రావాలు వినలేదా అంటూ ప్రశ్నించారు లోపల గోపికను. అయ్యో నాకేం వినిపించలేదే అంటూ, సరే అది వినపడకపోయింది, తెల్లవారుజాము అయిందనటానికి గుర్తుగా మన గోపికలందరూ కలిసి రేపల్లిలో ఎంతమంది ఉన్నారనుకున్నాం? 5 లక్షల మంది. 5 లక్షల మందికి వేరే పని ఏమన్నా ఉందా అంటే, వీళ్ళకి గోపికలందరికీ కూడా గో సంపద అధికంగా ఉంటుంది, పాడి దాన్ని చూసుకోవటమే వీళ్ళ పని. అందుకని ఉదయాన్నే లేవడంతో వీళ్ళు చక్కగా స్నానం ఆచరించి కొండకి నమస్కారం చేసుకొని బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు ఇవన్నీ పెరుగు చిలుకుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అదే కదా వృత్తి ప్రవృత్తి, అందుకోసం వాళ్ళకి అదే దైవంతో సమానం. గోపికలందరూ కూడా నిరంతరం కృష్ణనామస్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా కృష్ణనామస్మరణ చేస్తూ ఉంటారు. ఒక గోపిక అయితే ఇలాగే ఎంతసేపు కృష్ణయ్య నామస్మరణ చేస్తుంటే వాళ్ళ అత్తగారు ఏం చేసిందంటే, ఈ గోపిక విషయం ఇట్లా కాదు, ఎంతసేపు కృష్ణ 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 అంటుంది, కొంచెం పనిలో పడేలా చేయాలి అని చెప్పి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ అమ్ముకొని రప్పో అంటూ పంపించింది. అవన్నీ తట్టల్లో చిన్న చిన్న తట్టల్లో ఉట్లలో పెట్టేసి ఆమెకి ఇచ్చేసి పంపించింది. 4 చక్కగా ఒకదాని మీద ఒక పెట్టుకొని ఈ గోపిక లోపల వెళుతుందా, ఈ వీధులు అన్నిట్లోనూ వెళుతూ పాలు కావాలా, పెరుగు కావాలా, నెయ్యి కావాలా, వెన్న కావాలా ఇలా అడగడం లేదు. ఏమడుగుతుంది దాని బదులుగా అంటే, నారాయణ కావాలా, కేశవ కావాలా, మాధవ కావాలా, గోవింద కావాలా అని అడుగుతుందట. ఎందుకు ఇట్లా అడుగుతుంది అనంటే, పాల పదార్థాలన్నిటికీ మూల కారణం కదా. పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది, కానీ పాలు ప్రధానం. ఆ తోడు పెట్టిన పెరుగుని చిలికితే మజ్జిగ అవుతుంది, వెన్న వస్తుంది, ఆ తర్వాత దాన్ని కాగబెడితే నెయ్యి వస్తుంది. అలాగే పాలు అంటే శ్రీమన్నారాయణమూర్తితో పోల్చి అన్నిటికీ కారణం మూల కారణం నారాయణుడు. అందుకే పాలు అనాల్సినప్పుడల్లా
నారాయణ అని ఉంటుంది ఆ గోపిక. అలాగే పెరుగు అంటే కాగబెట్టి తోడు పెడితే అంటే ఒక ప్రొసీజర్ చేస్తే పాలకి పెరుగయింది. అలాగే కృష్ణస్వామి కేసి అనే రాక్షసుని సంహరిస్తే కేశవ అయ్యాడు. కాబట్టి ఆయన కేశవుడితో చెప్పింది. అలాగే పాలు తోడు పెట్టిన